శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం కథ? మీకు గుర్తున్నదా? ఎన్ని కాండలు కంప్లీట్ చేసుకున్నాం? 5 కాండలు అప్పటికే కంప్లీట్ అయిపోయి ఒకటి ఉంది రామాయణంలో. ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసుకున్న 5 కాండల పేర్లు మీకు గుర్తున్నాయా? ఏంటేంటవి చెప్పండి నాతో పాటు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. అవునా? మళ్ళీ అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందామా? బాలకాండ అంటే ఏంటి? రాముడు పుట్టడం, పెరిగి పెద్దవ్వడం, తాటకిని చంపడం, విశ్వామిత్రుడు వెంట వెళ్ళి యాగాన్ని కాపాడడం, మళ్ళీ అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళి శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మని పెళ్లి చేసుకోవడం. అవునా? అక్కడి నుంచి తిరిగి అయోధ్యకి రావడం. ఇదంతా బాలకాండ. తర్వాత అయోధ్యాకాండలో దశరథ మహారాజు గారు రాముని యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటారు. కైకమ్మ 2 వరాలు అడుగుతుంది. ఒక వరం, రాముని అడవికి పంపించాలి, రాముడి బదులుగా భరతుడు రాజవ్వాలి అని 2 వరాలు కోరుకుంటుంది కదా. ఆ మాట ప్రకారంగా తండ్రి మాట కోసం రాముడు వనవాసానికి వెళతాడు. భరతుడు వచ్చి నాకు ఈ రాజ్యం వద్దు, రాముడే రాజుగా ఉండాలి అని చెప్పి రాముణ్ణి తిరిగి రమ్మంటాడు. తండ్రి మాట కోసం రాముడు లేదు, నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తానని చెప్తే రాముడి పాదుకలకి పట్టాభిషేకం చేసి భరతుడు రాముడికి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాను అంటాడు. అవునా? అక్కడ వరకు ఏంటి మనం చెప్పుకున్నాం? అయోధ్యాకాండ అని. అవునా? అక్కడ నుంచి అరణ్యకాండ స్టార్ట్ అయింది. ఆ అరణ్యకాండలో ఏమైంది? రాముడు వాళ్ళు దండకారణ్యానికి వెళ్ళడం, ఈలోపు అక్కడ శూర్పణకొచ్చి రాముడిని పెళ్లి చేసుకోమండం, సీతమ్మ మీద పడబోతుంటే లక్ష్మణుడు ఏం చేస్తాడు? ముక్కు చెవులు కోయిస్తాడు కదా. అప్పుడు శూర్పణక ఏడ్చుకుంటూ వెళ్ళి ఖరదూషణులకి చెప్తుంది. ఆ రాక్షసులందరినీ కూడా రాముడు చంపేస్తాడు. చివరికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది. రావణాసురుడు మారీచుడిని బంగారు జింకగా వెళ్ళమంటాడు. ఆ బంగారు జింకని తేవడానికి రాముడు వెళ్ళినప్పుడు ఆ మారీచుడు హా సీత, హా లక్ష్మణ అంటూ రాముడు బాణం వేసినప్పుడు అలా అరుస్తూ చచ్చిపోతాడు. అప్పుడు లక్ష్మణ్ని కూడా పంపిస్తుంది సీతమ్మ. అవునా? రామలక్ష్మణులు ఇద్దరూ లేని సమయంలో రావణాసురుడు ఒక సన్యాసి రూపంలో వచ్చి సీతమ్మని ఎత్తుకొని వెళ్ళిపోతాడు కదా. తిరిగి వచ్చి చూసి రామలక్ష్మణులు ఏం చేస్తారు? సీతమ్మ కనబడలేదని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ ఋష్యముఖ పర్వతం వరకు వెళ్తారు. అవునా? సుగ్రీవుని కలవడం కోసం. అక్కడ వరకు మనం అక్కడ వరకు మనం అరణ్యకాండ చెప్పుకున్నాం. ఇంకా కిష్కింధకాండలో ఏం చెప్పుకున్నాం? సుగ్రీవుడితో ఫ్రెండ్షిప్ చేయడం, వాలిని చెట్టు చాటు నుంచి హతమార్చడం. అవునా? సుగ్రీవుని వానర రాజుగా చేయడం. ఇంకా వానరాలన్నీ కూడా సుగ్రీవుడు చెప్తాడు కదా వెళ్ళి సీతమ్మని వెతికి తీసుకురండి అని వెళ్ళడం. ఇవన్నీ జరుగుతాయి. అవునా? తర్వాత తెలుస్తుంది కదా, ఈ హనుమంతుడికి, అంగదుడికి, వీళ్ళందరికీ సంపాతి చెప్తాడు కదా. అగో సముద్రంలో దూరంగా కనిపిస్తోంది, అక్కడ లంకలో సీతమ్మ ఉన్నది అని వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ వరకు కిష్కింధకాండ. తర్వాత సుందరకాండలో ఆంజనేయ స్వామికి, హనుమకి అతని శక్తి అతనికి తెలియడం, సముద్రాన్ని లంఘించి దారిలో ఉన్న రాక్షసులందరినీ జయించి లంకా నగరానికి వెళ్ళడం, అక్కడ సీతమ్మ జాడని కనుక్కోవడం, రాముడిచ్చిన ఉంగరాన్ని ఇవ్వడం, అశోకవనం మొత్తం నాశనం చేయిస్తాడు కదా. అప్పుడేమవుతుంది? రావణాసురుడు తోకకి నిప్పంటిస్తే ఆ నిప్పుతో లంకా నగరం మొత్తం కాల్చేస్తాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. అవునా? సీతమ్మ జాడ తెలిసింది అని రాముడికి వెళ్ళి చెప్తాడు. అక్కడ వరకు సుందరకాండ కంప్లీట్ అయింది. ఇవాళ నుంచి మనం యుద్ధకాండని స్టార్ట్ చేసుకుంటున్నాం. అయితే యుద్ధకాండలో ఎలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ అన్నీ ఉంటాయన్నమాట. యుద్ధం కదా జరుగుతుంది ఇప్పుడు. మరి అయితే ఇప్పుడు ఏమైంది? సీతమ్మ మొత్తానికి లంకలో ఉన్నదన్న విషయం తెలిసింది. అవునా? ఎలాగ మరి అందరం దాటాలి ఆ సముద్రాన్ని? ఆంజనేయుడంటే, హనుమంతుడంటే అతడు సముద్రాన్ని
దాటేశాడు. మిగతా వానరాలందరికి అంత శక్తి లేదు కదా, ఎలాగా ఏం చెయ్యాలి అనుకొని వాళ్ళు ఏమనుకుంటారు. అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడు, ఒక ఐడియా చెప్తాడు, మనం ఒక బ్రిడ్జి కడదాం ఆ సముద్రం మీద అని. అవును ఇదేదో బాగుంది అనుకుంటారు అందరూను. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళందరూ ఏం చేస్తారు, మొత్తం వానరాలన్నీ కూడా రాముడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరి వెనకాతల లక్ష్మణుడు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరి వెనకాతల మిగతా వానరాలన్నీ కూడా చాలా హుషారుగా బయలుదేరుతాయి. అందరూ కలిసి మొత్తానికి ఈ సముద్రం ఒడ్డుకి చేరుకుంటారు. బాగా ఉత్సాహంగా వెళ్తారనమాట. ఎలాగైనా సరే మన లంకకి చేరుకోవాలి, అక్కడ రాక్షసులందరినీ చంపేయాలి, రావణాసురుని పని పట్టాలి, సీతమ్మని రామయ్యతో కలపాలి అని ఆ వానరాలన్నీ కూడా చాలా ఉత్సాహంగా వెళ్తూ ఉంటాయి. చివరికి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాయి కదా, రామయ్య అంటాడనమాట, ఇప్పుడు మీరందరూ ఇక్కడ కొంతసేపు సేద తీరండి, రెస్ట్ తీసుకోండి, మనం కొంతసేపటి తర్వాత ఇక్కడ బ్రిడ్జి కడదాం ఈ సముద్రం మీద అని చెప్తాడు. ఈలోపు ఇక్కడ లంకలో ఏమవుతుంది, హనుమ వచ్చి లంక అంతా కాల్చేశాడు కదా. రావణాసుడు వాళ్ళ మంత్రులందరితో కలిపి ఒక మీటింగ్ పెడతాడు. ఏమని, హనుమ వచ్చాడు రామదూత లంకకి, ఇలాగ చేసాడు పరిస్థితి, ఇప్పుడు రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా వస్తారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మనం వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, మనందరం ఒక ప్లాన్ ఆలోచించాలి, చెప్పండి మీరు మీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు మంత్రులందరినీ. అప్పుడు ఆ రాక్షస మంత్రులందరూ ఏం చెప్తారు తెలుసా, మహారాజా మీరెందుకు ఆ రాముడు గురించి ఆలోచిస్తున్నారు, రాముడు మామూలు మనిషి, రాముడు వచ్చినా ఏం చేయగలడు, మీరంటే ఎంత గొప్పవారు, మీ శక్తి ముందు అసలు ఆ రామలక్ష్మణులు వాళ్ళు మనుషులు, మిగతా వాళ్ళందరూ వానరాలు, వాళ్ళేం చేస్తారు మిమ్మల్ని, మీరు అసలు పట్టించుకోకండి, అసలు ఏంటి మీ కొడుకు చూశారు కదా మేఘనాథుడు ఇంద్రజిత్తు ఆ వానరం పని పట్టాడు, మీరెందుకు ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలోని అని చెప్పేసి మిగతా రాక్షస మంత్రులందరూ అలా అంటారు. అలా అనేసరికి రావణాసురుడు కూడా పొంగిపోతాడు, అవునవును నా అంత శక్తివంతుడు ఎవ్వరూ లేరు, ఆ రాముడు నన్నేం చేయగలడు అనుకుంటాడు. కానీ అక్కడే ఉన్నాడు కదా విభీషణుడు. ఎవరు విభీషణుడు, రావణాసురుడు తమ్ముడు, అవునా మంచివాడని చెప్పాను కదా ఆయన. అతను అంటాడు, మహారాజా మీరు మర్చిపోతున్నారు, రామదూత హనుమ ఎంత శక్తివంతుడు, అతడే కదా మరి లంక అంతటిని కాల్చేశాడు, రాముడు కూడా చాలా శక్తివంతుడు, మనం వాళ్ళ శక్తిని మనం అలా తక్కువగా చూడకూడదు, ఇప్పటికైనా మీరు నా మాట వినండి, మీరు చేసిన పని తప్పు, అలాగే ఇంకొకళ్ళ భార్యని ఇలా ఎత్తుకురావడం చాలా తప్పు, మనం చేసింది అధర్మం, కాబట్టి మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళి రామయ్యకి సీతమ్మని అప్పచెప్పండి, రామయ్యకి సారీ చెప్పండి, క్షమించమని కోరండి, లేకపోతే రామయ్య కానీ ఇక్కడికి వచ్చాడా ఆ లంక అంతా సర్వనాశనం అయిపోతుంది, రాక్షసులందరూ చచ్చిపోతారు అని మంచి మాటలు చెప్తాడు. కానీ ఆ మాటలు ఎవ్వరికీ నచ్చవు, అక్కడ ఉన్న రావణాసుడికి నచ్చదు, ఇంద్రజిత్తుకి నచ్చదు, రాక్షస మంత్రులకి నచ్చదు. వాళ్ళందరూ కలిసి విభీషణుణ్ణి నానా మాటలు అంటారు. ఇంద్రజిత్తు కూడా అంటాడు, ఏంటి ఇంత పిరికివాడివి నువ్వు, నీ వల్లే ఇలాగ పిరికి మాటలు మాట్లాడుతుంటే మిగతా రాక్షసులందరూ ఏమనుకుంటారని. రావణాసురు కూడా ఒప్పుకోడు అనమాట విభీషణుడిని, నువ్వు నా తమ్ముడివి కాబట్టి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినా నేను ఊరుకుంటున్నాను, అదే ఇంకెవరైనా కానీ నాతో ఇలా మాట్లాడారా వాళ్ళ తల తీసేసేవాడిని అని చెప్తాడు. విభీషణుడు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా రావణాసురుడు వినడు. ఇంకా విభీషణుడు అంటాడు, ఇంకా ఇక్కడ నాకేమీ పని ఉన్నది, మీరు నా మాట వినడం లేదు, తప్పు చేశారని చెప్తున్నా వినడం లేదు, ఇంక ఇక్కడ నాకు స్థానం లేదు, నేను వెళ్ళిపోతాను, నమస్కారం అని వాళ్ళ అన్నయ్యకి నమస్కారం పెట్టి అక్కడి నుంచి విభీషణుడు వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడో తెలుసా, అధర్మం దగ్గర నుంచి ధర్మం దగ్గరికి. అధర్మం ఎవరు, రావణాసురుడు, చెడ్డ పని చేశాడు కదా, చెడ్డ పని చేసిన రావణాసురుడి దగ్గర నుంచి రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు శరణు కోరడానికి. రాముడి దగ్గరికి అటువైపు వెళ్తాడు, సముద్రానికి అటు సైడ్ ఉన్నాడు కదా. ఏంటి విభీషణుడు వీళ్ళందరూ కూడా రాక్షసులు కదా, వీళ్ళందరూ కూడా గాలిలో ఎగురుకుంటూ వెళ్ళగలరు, వాళ్ళకి బోడని మాయలు శక్తులు వచ్చు, అలా గాలిలో ఎగురుకుంటూ ఇలాగ రావణాసుడు ఉన్నటువంటి లంకా నగరం నుంచి బయలుదేరి ఈ రాముడి దగ్గరికి వస్తాడు. సముద్రం దాటి సుగ్రీవుణ్ణి ముందు కలుస్తాడు. ఇలాగ నేను రావణాసురుడి తమ్ముడిని విభీషణుణ్ణి, నేను మా అన్నయ్య దగ్గర నుంచి వచ్చేసాను, రామయ్య శరణు కోసం వచ్చాను అని. సుగ్రీవుడు అంటాడు, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి రామయ్యకు నీ గురించి చెప్తాను అని
సుగ్రీవుడు వెళ్ళి చెప్తాడు, ఇలాగ విభీషణుడు వచ్చాడు అని. అప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ ఆశ్చర్యపోతారు. అమ్మో, అసలే రావణాసురుడు రాక్షసుడు, వాళ్ళ తమ్ముడు అంటున్నాడు విభీషణుడు. ఎలాంటి వాడో, నమ్మచ్చో నమ్మకూడదో ఏంటో, వీడు ఎలాంటి వాడో, శత్రువు తాలూకా తమ్ముడు కదా, మన నమ్మచ్చో లేదో అని. రామయ్య అంటాడు, లేదు, అతడు విభీషణుడు నాకు శరణు కోరాడు. శరణు కోరితే నేను విభీషణుని ఏంటి రావణాసురునికైనా నేను శరణు ప్రసాదిస్తాను. ఒకవేళ రావణాసురుడే వచ్చి సారీ చెప్పాడు అనుకోండి, నాకు రావణాసురుని కూడా నేను క్షమిస్తాను అని చెప్పాడు అనమాట. రాముడు అంత గొప్పవాడు. తప్పు చేసిన వాళ్ళని క్షమించడంలో ఆయన ఎప్పుడూ కూడా ముందుంటాడు. కాబట్టి వెళ్ళి విభీషణుణ్ణి ఆయన దగ్గరికి తీసుకొని విభీషణ, నీకేమీ భయం లేదు, నీకు అభయం ఇస్తున్నాను, నువ్వు కూడా మాతోటే ఉండు అని చెప్తాడనమాట. రావణాసురుడు చేసిన పని మాత్రం చాలా అధర్మం, కాబట్టి రావణాసురుణ్ణి మేము ఖచ్చితంగా శిక్షిస్తాము. రావణాసురుడు ఈ యుద్ధంలో చనిపోయాక లంకా నగరానికి నిన్నే రాజుని చేస్తాను అని చెప్పి అప్పుడే ఆయన ఏం చేస్తారో తెలుసా, అక్కడే విభీషణుణ్ణి లంకా నగరానికి రాజులాగా ఇప్పుడే నేను ప్రకటిస్తున్నాను అని అతనికి పట్టాభిషేకం చేస్తారు రాముడు. కాబట్టి ఇంతలాగా జరుగుతుందన్నమాట. విభీషణుడు వచ్చి రామయ్యని చేరతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ఈ సముద్రం దాటి లంకా నగరానికి వెళ్ళడానికి సిద్ధపడతారనమాట. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో అవన్నీ కూడా మనం రేపటి కథలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, ఓకేనా? అంతకుముందు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, ఓకే? ఏ క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని? ఫస్ట్ క్వశ్చన్, హనుమ బ్రహ్మాస్త్రంతో బంధించిన రావణాసురుడి కొడుకు ఎవరు అని అడిగాను. అవునా? హనుమని ఎవరు బంధించారు? ఆన్సర్ ఇంద్రజిత్తు. సెకండ్, దూతను చంపడం మహాపాపం అని చెప్పారు కదా, ఆయన ఎవరు? ఆ రావణాసురుడి సోదరుడు ఎవరు? ఆన్సర్ విభీషణుడు. థర్డ్ క్వశ్చన్, హనుమను రావణాసురుడు ఎలాగ శిక్షించాడు? ఎటువంటి శిక్షను విధించాడు? దానికి ఆన్సర్ తోకకి, హనుమ తోకకి నిప్పుని అంటించారు. అవునా? ఇవి ఆ క్వశ్చన్స్ తాలూకా ఆన్సర్స్. మరి ఇవాళ నేను అడగబోయే 3 ప్రశ్నలు ఏంటో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు మనం ఎన్ని కాండలు చెప్పుకున్నాం, వాటి పేర్లు ఏంటి? సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కాండ పేరు ఏంటి? ఇవాళ మనం స్టార్ట్ చేసుకున్నాం కదా, ఆ కాండ పేరు ఏంటి? థర్డ్ క్వశ్చన్, రావణాసురుడికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి? మీకు గుర్తున్నదా? అంతకుముందు కథల్లో నేను చెప్పాను, ఓకేనా? వీటి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి కథతో మళ్ళీ మనం కలుద్దాం, ఓకేనా పిల్లలు? బాయ్.